క్రీస్తు పాదాలను మోపిన గలిలయ నీళ్లు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాలుగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుండి 26 వరకున్న వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మన అంశానికి సంబంధించినటువంటి ఈ మూలవాక్య వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25, 26 ఈ సువార్త ఈ వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఈ సందర్భము ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుని ఈ ప్రయత్నాల్లో మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే మనం చదువుకున్నటువంటి మూలవాక్య ఈ వచనములోంచే మన అంశమైనటువంటి క్రీస్తు పాదాలను మోపిన గలిలయ నీళ్లు అని ఎందుకు మనం చెప్పుకోవడం జరిగిందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మూలవాక్య ఈ సువార్త ఈ వచ్చిన ఈ భాగాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25, 26లో ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి అని వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. మన అంశానికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటంటే క్రీస్తు పాదాలను మోసిన గలిలయ నీళ్లు. సృష్టికర్త యొక్క పాదాలను గలిలయ నీళ్లు, గలిలయ సముద్రం యొక్క నీళ్లు సృష్టికర్త పాదాలను మోసాయంటూ ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే మన యొక్క మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగాల్లోంచి మన అంశ సందేశంగా మరి యొక్క ఈ అంశానికి పేరు పెట్టుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యేసు ప్రభువారు నడిచి వెళ్ళినటువంటి ఆ నీళ్లు కలిగిన సముద్రం ఏ సముద్రం అంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం గలిలయ సముద్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గనుకనే మనం క్రీస్తు పాదాలను మోసిన గలిలయ నీళ్లు అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియులారా, అయితే ఈ గలిలయ ప్రదేశముతో యేసుక్రీస్తు ప్రభువారికి అద్భుత సంబంధం ఉన్నది. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్య కాలములో ఎక్కువ శాతం ఆయన శిష్యులు పరిచర్య చేసినటువంటి ప్రాంతం గలిలయ ప్రాంతమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే గలిలయ ప్రదేశముతో యేసుక్రీస్తు ప్రభువారికి అద్భుత సంబంధం ఉంది. ఇది దైవ సంబంధమైనటువంటి సంబంధం. యేసు ప్రభువారికి గలిలయ ప్రాంతముతో, గలిలయ సముద్రముతో, గలిలయ సముద్ర ఆ నీళ్ళ మీద ప్రయాణముతో అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఏటి అద్భుతమైనటువంటి సంబంధం అంటే ప్రియులారా, ఇది దైవ సంబంధమైన సంబంధం. ఈ దైవ సంబంధమైనటువంటి సంబంధానికి గల కారణాలు మనం తెలుసుకుందాం. పాత నిబంధన కాలములో యెషయా ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. యెషయా ప్రవక్త క్రీస్తు శరీరధారిగా ఈ భూలోకానికి రాకమునిపే 700 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచించారు. దేనిని గురించి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గలిలయను గూర్చి. గలిలయ ప్రాంతముతో, గలిలయ సముద్రముతో యేసు ప్రభువారికి ఉన్నటువంటి సంబంధము అది దైవ సంబంధమైన సంబంధము. అంటే యేసు ప్రభు యొక్క పరిచర్య గలిలయ ప్రాంతములో ఆయన ప్రారంభించబోతూ ఉన్నారు. యేసు ప్రభువారి ద్వారా గలిలయ ప్రాంత ఆ పరిసర ప్రాంతాల ప్రజల పరిస్థితులు, వారి యొక్క తలరాతలు మార్చబడబోతూ ఉన్నాయి. ఒక ప్రాంతములో యేసు ప్రభువారు పరిచర్య చేయడానికి, ఒక ప్రాంతము పరిస్థితిని ఆయన మార్చడానికి, ఆయన యొక్క పరిచర్యను ఆ ప్రాంతము నుండి ఆయన ప్రారంభించడానికి ఒక పెద్ద ప్రవక్త, ఒక పరిశుద్ధమైన ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త పరిచర్యలో సుదీర్ఘకాలం ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేసిన యెషయా ప్రవక్త గలిలయ ప్రాంతమును గురించి, అక్కడ యేసు ప్రభువారు చేయబోయే పరిచర్యను గురించి ఆయన ప్రవచించారు. ఆయన ఏమని ప్రవచించారు ఈ విషయాలు మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చదవండమ్మా. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు.
మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, యెషయా ప్రవక్త ఏమని ప్రవచిస్తూ ఉన్నాడంటే, అంత్యకాలమున ఆయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును ఆయన ఎలా చేయబోతున్నాడంట? మహిమ గలదిగా చేయబోతున్నాడు. అంటే అప్పటి వరకు ఈ గలిలయ ప్రాంతము మహిమకరమైన పరిస్థితులు చూడలేదు, మహిమకరమైన పరిస్థితులు అనుభవించలేదు. గలిలయ ప్రాంత ప్రజల పరిస్థితులు ఒక రకమైన దుఃఖములో ఉన్నాయి, వేదనలో ఉన్నాయి, చీకటిలో ఉన్నాయి, గాఢాంధకారములో ఉన్నాయి, ఆధ్యాత్మిక చీకటిలో వారి జీవితాలు కొనసాగించబడుతున్నాయి. ప్రియులారా, ఇప్పుడు గలిలయ ప్రాంత పరిస్థితులు మార్చబడాలి, గలిలయ ప్రజల యొక్క తలరాతులు మార్చబడాలి. అది ఎవరి ద్వారా జరగబోతుంది? దేవుడే మానవునిగా ఈ భూలోకానికి రాబోచున్న యేసు ప్రభు వారి ద్వారా జరగబోతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వారి పరిస్థితులు యేసు ద్వారానే మార్చబడబోతున్నాయి. ఈ విషయాలు ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవక్త. క్రీస్తు రాకకు ముందు 700 సంవత్సరములకు ఆయన ఏం చేశాడంట? ప్రవచించాడు. ఆ ప్రవచనములో భాగంగానే యేసు ప్రభు వారు ప్రియులారా గలిలయ ప్రాంతానికి ఆయన రావడం, గలిలయ ప్రాంతము నుండి ఆయన పరిచర్య ప్రారంభించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఈ గలిలయ ప్రాంతానికి యేసు ప్రభు వారికి ఏ రకమైన సంబంధం ఉందంట? దైవ సంబంధమైన సంబంధం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యెషయా ప్రవక్త క్రీస్తు రాక 700 సంవత్సరాలకు ముందే యోర్దాను అద్దరిని నివసించు సముద్ర తీర ప్రాంత నివాసులైన గలిలయ ప్రదేశాల్లో నివసించు అన్యజనులు గొప్ప వెలుగును చూడడమే కాకుండా అన్యజనులు నివసించు గలిలయ ప్రదేశము ఆయన మహిమ గలదిగా చేయబోచున్నాడనియు యెషయా ప్రవక్త క్రీస్తు రాక 700 సంవత్సరాలకు ముందే గలిలయ ఆ ప్రాంతమును గూర్చి, ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు వారు చేయబోయే మహిమ సంబంధమైనటువంటి కార్యాలను గురించి ఎవరు ప్రవచించారంటమ్మా? యెషయా ప్రవక్త ప్రవచించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పులో భాగంగానే యెషయా ప్రవక్త ప్రవచించిన 700 సంవత్సరముల తరువాత సర్వమానవాళి సకల పాపాల నిమిత్తము తన్ను తానే పరిశుద్ధమైనటువంటి బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు యేసు ప్రభువారు వచ్చుటను క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచన వాక్కులో నెరవేర్పులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిచర్యను ఎక్కడి నుండి ప్రారంభించారు? యేసు ప్రభువారు ఈ గలిలయ నుండి ఆయన ప్రారంభించుటను మనం చూడగలం. ఈ విషయాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-17 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే ఈ గలిలయకు సంబంధించిన కొన్ని వివరాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ప్రజలు తెలుసుకోవాలి. దేవుని వాక్యములో వ్రాయబడిన కొన్ని విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మనకు అర్థము కావు. మనం వాటిని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు వాటి యొక్క చరిత్ర సంబంధించినటువంటి విషయాలు మనకి తెలియపరచబడాలి అంటే తప్పనిసరి ప్రభు సేవకులమైన మేము వాటిని స్పష్టంగా వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేయాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గలిలయ అనగా గుండ్రము అని అర్థము. ప్రియా దేవుని బిడ్డలారా, గలిలయ అంటే ఏంటమ్మా? గుండ్రము. గలిలయ అనేటటువంటి ఈ యొక్క పేరుకి అర్థము ప్రదేశము అనే అర్థము కూడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం 29, దినవృత్తాంతాల 1వ గ్రంథము 6వ అధ్యాయము 76 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ గలిలయ ఇది నఫ్తాలి మన్యమందలి ప్రదేశముగా మనం చూస్తూ ఉంటాం. ఈ గలిలయ నఫ్తాలి మన్య ప్రదేశమందలి ఒక ప్రాంతముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం 29, దినవృత్తాంతాల 1వ గ్రంథము 6వ అధ్యాయము 76లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అన్యజనులు నివసించు గలిలయ అని ఎందుకు పిలువబడిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, అన్యజనులు నివసించు గలిలయ అని ఎందుకు పిలువబడింది అంటే యూదులు కాని వారు ఎచ్చుట విశేషముగా ఉండుటను బట్టి లేక నివసించుటను బట్టి అన్యజనులు నివసించు
గలిలియా అని పిలువబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, అన్యజనులు నివసించు గలిలియా. అక్కడ ఎవరు నివసించేవారు అంటే యూదులు కన్నా అన్యజనులు ఎక్కువగా నివసించుటను బట్టి అన్యజనులు నివసించు గలిలియా. ఈ విషయాలు నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో రాయబడిన ప్రతి మాటకి కూడా ఒక మంచి అర్థాలు ఉన్నాయి, మంచి వివరణ ఉంది. ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానము చేయటం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1, మత్తయి సువార్త 4:15 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియులారా, యేసు శిష్యులు దాదాపుగా గలిలియా నివాసులుగానే మనం చూస్తూ ఉన్నాం. ఈ గలిలియా సముద్రమునకు యోర్దాను నదికి సంబంధము ఉండుటి చేత యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియా అని కూడా పిలువబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16లో మనం చూస్తూ ఉంటాం. అంటే యోర్దాను నదికి గలిలియా సముద్రమునకు సంబంధం ఏ విధంగా ఉంది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యోర్దాను నది గలిలియా సముద్రములోనికి ప్రవేశించి మరలా వెళ్ళుట ద్వారా యోర్దాను నదికి గలిలియా సముద్రమునకు సంబంధం ఉంది. యోర్దాను నదికి గలిలియా సముద్రానికి సంబంధం ఏర్పడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక యోర్దాను నది గలిలియా సముద్రములోనికి ప్రవహించి మరలా వెళ్ళుట ద్వారా యోర్దాను నదికి గలిలియా సముద్రమునకు సంబంధం ఏర్పడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే గలిలియా సముద్రమునకు కిన్నెరెతు సముద్రమనియు గెన్నేరెతు సరస్వనియు గలిలియా సముద్రమనియు తిబేరియా సముద్రమనియు పేర్లు మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ పేర్లన్నీ కూడా గలిలియా సముద్రమునకు చెందినవే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 34:11 వచ్చును, లూకా సువార్త 5వ అధ్యాయం 1, యోహాను సువార్త 6వ అధ్యాయం 1, 2వ అధ్యాయం 1 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గలిలియా సముద్ర ప్రయాణం అంత సులభమైనది కాదు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సముద్రం తుఫానులకు ఎక్కువ శాతం కేంద్ర స్థానము అయ్యింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎలానంటే ఇది మధ్యధరా సముద్ర మట్టమునకు 682 అడుగుల లోతుగా నుండి ఉష్ణమండల ప్రాంతీయ శీతోష్ణ స్థితి కలిగి ఇది ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సముద్రమునకు బహు సమీపమునందే నిరంతరము హిమము చేత కప్పబడి ఉండు హెర్మోను శిఖరం ఇక్కడ ఉంది. ఇంత కొద్ది దూరముగా ఇది ఉండడాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అతి శీతల అత్యున్నత శీతోష్ణ స్థితిగతులు ప్రాంతములు ఇక్కడ ఉండేవి. అంటే అత్యధికమైనటువంటి అక్కడ మంచు చలి కలిగినటువంటి ప్రాంతము ప్రియా దేవుని బిడ్డలారా. అంటే హిమముకు సంబంధించినటువంటి హిమము చేత కప్పబడిన హెర్మోను శిఖరము మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ విషయాలు ఎందుకు మీకు తెలియపరిచి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నానంటే, ఈ ప్రాంతముల్లోంచి అకస్మాత్తుగా ఈ కొండ సందుల్లోంచి ప్రియా దేవుని బిడ్డలారా గలిలియా సముద్రం పైకి బలముగా గాలులు వీచేవి. గాలులు వీచడాన్ని బట్టి అక్కడ ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గలిలియా సముద్రం మీద తుఫానులు అనేవి అధికముగా ఏర్పడుతూ ఉండేవి. కనుక గలిలియా సముద్రం మీద ప్రయాణము చేయడము అంత సులభమైన పని కాదు. ఎక్కువ తుఫానులు ఏర్పడేటటువంటి సముద్రం అది. గాలులు కూడా బలమైన గాలులు, హెర్మోను శిఖరము అది హిమము చేత మంచు చేత కప్పబడి ఉండడాన్ని బట్టి కొండ ప్రాంతాల పర్వత ప్రాంతాల వాతావరణము ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడాన్ని బట్టి భయంకరమైనటువంటి గాలులు వీచేవి. ఆ గాలులు దేని మీదకి వచ్చేవంటండి? గలిలియా సముద్రం మీదకి వీచేవి. ప్రియా దేవుని బిడ్డలారా, గాలి అనేది మనకి ఎంత ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఇస్తూ ఉంటుందో, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తూ ఉంటుందో, మనిషి జీవించడానికి అత్యధికమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత మరి పోషిస్తూ ఉంటుందో గాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే గాలి ద్వారా ప్రమాదాలు కూడా బహుభయంకరంగా ఉంటాయి. ఇదే గాలి ద్వారా ప్రమాదాలు కూడా మరి ప్రాముఖ్యంగా సముద్రం మీద ప్రయాణము చేసేటటువంటి దోణి మీద, ఓడ మీద దాని ప్రయాణమునకు ఎదురుగా ఒకవేళ గాలి వచ్చిందనుకోండి, బలమైన గాలులు వచ్చాయనుకోండి, దానిలో ప్రయాణము చేసేవారు కలవరానికి గురి అయ్యేటటువంటి పరిస్థితి. అది తీరానికి వెళ్ళాలి అంటే అసాధ్యంగా పరిస్థితులు
మారుతూ ఉంటాయి. సముద్ర ఆ ప్రయాణము ఒక ఓడ చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దాని ప్రయాణం ముందుకు వెళ్ళాలి అంటే సముద్రం మీద ఏటి ఉండకూడదంట, బలముగా వీచే గాలులు ఉండకూడదు. ఆ గాలుల ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రియులారా, అలలు కూడా ఏటవుతుంటాయంట, అవి రేపబడి ప్రయాణము చేస్తున్నటువంటి ఆ ఓడ మీద లేక ఆ ధ్వని మీద అవి విరుచుకు పడుతూ ఉన్నప్పుడు ఇంకొంత అందులో ప్రయాణము చేసేవారికి ప్రయాణం కష్టతరంగా మారుతుంది. ఆ ఒక ఓడ ప్రయాణము కూడా కష్టతరముగా మారుతుంది. పిల్లలు, ఈ విషయాలన్నీ ఎందుకు ఇంత వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నానంటే, ఈ గలిలయ ఈ సముద్రము మీద నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మరి దేవుని రాజ్య సువార్త పరిచయ నిమిత్తమై మారు మనస్సుకు సంబంధించిన ఆ పిలుపును అనేకులకు ఇవ్వడానికి, రోగులను స్వస్థపరచడానికి, సమస్యల్లో ఉన్న వారిని విడిపించడానికి, అశాంతికరమైన జీవితాలకు శాంతి ఇవ్వడానికి, అసమాధానము కలిగిన బ్రతుకులకు సమాధానమును దయచేయడానికి, అనేకుల యొక్క అతిక్రమాలు క్షమించడానికి, దోషాలు పాపాలు క్షమించడానికి, వారు రోగాలు బాగు చేయడానికి, దయ్యాల చేత చిల్లంగి చెడుపు శక్తులతో బంధించబడి విడుదల పొందలేని వారిని ఆ ఒక చీకటి శక్తుల్లోంచి విడిపించడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగాలతో పోరాడుతూ వాటి మీద జయాన్ని పొందలేక మరి ఓడిపోతూ వాటికి లొంగిపోతూ వంగిపోతూ మరి వాటి నుండి విడుదల పొందలేని జీవితాలను విడిపించడానికి ఆయనే ఏకైక నిజదేవుణ్ణని తన కార్యాల ద్వారా తన యొక్క మహిమను ప్రత్యక్ష పరుచుకుంటూ తను చేసేటటువంటి అసాధ్యమైన అద్భుత కార్యాల ద్వారా తాను దేవుణ్ణని తెలియపరచుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా అనేక ప్రాంతాల్లో ఆయన ఏం చేస్తూ ఉండేవారంట, ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన చేస్తూ ఉండేవారు. అసాధ్యమైనటువంటి ప్రయాణము ఆయన చేస్తూ ఉండేవారు. ప్రియులారా, గలిలయ సముద్రము మీద ప్రయాణము చేయడము అంత సులభమైన పని కాదు ప్రియులారా, అది అసాధ్య ప్రయాణము. గలిలయ సముద్రం మీద బహు భయంకరమైనటువంటి బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు తుఫాను వాతావరణాలతో నింపబడేటటువంటి పరిస్థితి గలిలయ సముద్రము. ఎప్పటికప్పుడు ఈ గాలుల చేత సముద్రం యొక్క అలలు విరుచుకు పడుతూ ఉంటాయి. అయినా ప్రియా దేవుని బిడ్డలారా, నశించిన దానిని వెతుక రక్షించడానికి, నశించిపోతున్న మనుషుల జీవితాలను, నశించిపోతున్న మనుషుల యొక్క హృదయ స్థితిని ఆయన మంచిదిగా మార్చడానికి దేవుడే మానవునిగా ఈ భూలోకానికి వచ్చారు. కనుక పిల్లరా, ఆయన పరిచర్యకు ప్రవచన నెరవేర్పుల్లో భాగముగా ఆయన పరిచర్య ఎక్కడి నుండి ప్రారంభించారంట? గలిలయ ప్రాంతము నుండి, గలిలయ సముద్ర తీరము నుండే యేసు ప్రభువారు ఆయన పరిచర్యను ప్రారంభించారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క గలిలయ సముద్రములో దాదాపుగా 22 రకాల చేపలు ఉండేవంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని రకాల చేపలు అంటండి? 22 రకాల చేపలు ఈ గలిలయ సముద్రములో ఉన్నాయని ఒక శాస్త్రజ్ఞుడు తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనములో, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచన నెరవేర్పులలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు యోర్దానుకు ఆవలనున్న ఈ గలిలయ సముద్ర తీరమున నివసించు అన్యజనుల జీవితాలకు గొప్ప వెలుగును ఇచ్చుటకు, ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప వెలుగుతో నింపుటకు, వారి జీవితాలను పట్టి పీడిస్తున్నటువంటి చీకటి పరిస్థితులను వెలుగు సంబంధమైన పరిస్థితులుగా మార్చడానికి యేసు ప్రభువారు దేవుడే మానవునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పుల్లో భాగంగా ఆయన పరిచర్యను ఆయన ఎక్కడి నుండి ప్రారంభించారంట? గలిలయ సముద్ర తీర ప్రాంతము నుండి ఆయన పరిచర్యను ప్రారంభించారు. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ భూలోకములో మనుషుల ద్వారా పదవులు అనుభవించడానికి ఆయన ఈ భూలోకానికి రాలేదు. అధికారమును కలిగి ప్రజలను పరిపాలన చేయడానికి యేసు ప్రభువారు రాలేదు. ప్రియులారా, మనుషులు ఏ పరిస్థితుల ద్వారా మరి నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, శాంతి లేకుండా ఉంటూ ఉంటారో ఆ పరిస్థితుల్లోంచి సర్వమానవాళిని విడిపించడానికి, వారికి నెమ్మదిని సమాధానమును ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చారు. మనుషుల ద్వారా మనకు సమాధానం కలుగుతుందా? చెప్పండి అమ్మా, మనుషుల ద్వారా సమాధానం కలుగుతుందా? మనుషులు మనకి శాంతిని ఇవ్వగలరా? చెప్పండి అమ్మా. మనుషులు మన పాపాలు క్షమించగలరా? చెప్పండి అమ్మా.
మనుషులు మన దోషాలు క్షమించగలరా? మనుషులు మన యొక్క పాపాల శిక్షను ఆ పాపాల శిక్ష నేను అనుభవిస్తానంటారా? చెప్పండి అమ్మా. అనరు. మనుషులు తాత్కాలికమైన చిన్నపాటి సహకారం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప మోయలేని భారాలు వారు తీసుకోరు. అంతేకాదు, ప్రతి మనిషిని శాంతి లేని పరిస్థితి, సమాధానము లేని పరిస్థితి ప్రతి మనిషిని ఏలుబడి చేస్తుంది గనుక ప్రతి మనిషికి ఏంటి కావాలంట? శాంతి కావాలి, సమాధానము కావాలి. ప్రతి మనిషి శాంతి కొరకు, సమాధానము కొరకు ఏం చేస్తుంటారంట? అది దొరికేటటువంటి స్థలాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గత కాలంలో ఒక పాట మనం పాడుతుండేవారు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, సంతోషం ఎక్కడ ఉందని, శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, బంధువులలో వెదికాను, స్నేహితులలో వెదికాను, బంధువులలో వెదికాను, స్నేహితులలో వెదికాను, చివరికది నీలోనే కనుగొన్నాను అయ్యా, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. అమ్మా, ఎక్కడ వెతికాడంట? బంధువుల్లో వెతికాడంట, స్నేహితుల్లో వెతికాడంట. ఎక్కడా దొరకలేదంట సంతోషం, శాంతి. చివరికి ఎక్కడ దొరికిందంట? దేవుడు ఎందుకు ఈ భూలోకానికి రావలసిన పరిస్థితి ఏర్పడింది అంటే, మనుషులిచ్చే సంతోషం అది తాత్కాలికమైనది. అది కూడా వారు చెప్పేటట్లు మనం వింటేనే, వారి ఇష్ట ప్రకారంగా మనం నడుచుకుంటేనే. దేవుడు అలా కాదు ప్రియులారా. నువ్వు నీతిగా జీవిస్తే, నువ్వు యథార్థంగా జీవిస్తే, నువ్వు సత్యంగా జీవిస్తే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, నువ్వు భక్తిగా జీవిస్తే, నువ్వు ఆత్మీయంగా జీవిస్తే, నువ్వు ఆయన్ని విశ్వసిస్తే, నువ్వు ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటే ఏటిస్తాడంటమ్మా? ఆయన ఇచ్చే సంతోషము పరిపూర్ణమైన సంతోషం. హల్లెలూయా చెప్పండి. ఆయన ఇచ్చే సంతోషము సంపూర్ణమైనది. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్మో, నేడే యేసు నొద్దకు రమ్మో, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. యేసు ప్రభు దగ్గరికి వస్తే చెప్పలేనంత సంతోషాన్ని ఆయన ఇస్తాడు. చెప్పలేనంత సంతోషం. ఆయన చేసే కార్యాలు అంత విస్తారముగా చేస్తాడు కనుక ఆ కార్యాలు వాటికి ఏమండి ఎంత సంతోషం అండి. అంతే కదమ్మా. దేవుడు కార్యాలు చేస్తున్నప్పటికీ ఆ సంతోషం, దేవుడు మేలులు చేస్తున్నప్పటికీ ఆ సంతోషం. యేసు ప్రభువారు మన పరిస్థితులను మార్చడానికి వచ్చిన దేవుడు. ఆయన్ని విశ్వసించడం ద్వారా మన పరిస్థితుల్లో అద్భుతాలు మనం చూస్తాం. ప్రియులారా, గలిలియా ప్రాంత ఆ ప్రజలను, వారి పరిస్థితులను మార్చడానికి, వారి తలరాతలను మార్చడానికి యేసు ప్రభువారు ప్రవక్త ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్ళారంట? గలిలియా ఆ పరిసర ప్రాంతాలలో. నిజంగా ప్రియా దేవుని బిడ్డలారా, సముద్ర ప్రయాణము చేస్తూ ఆ పరిసర ప్రాంతాలు అద్భుతమైన పరిచర్యలు ఆయన చేశారు. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పులో భాగంగా ఏమండి, యేసు ప్రభువారు గలిలియా సముద్ర తీరంలో నివసించు యూదులు కాని అన్యజనులకు దేవుని రాజ్య సువార్తతో పాటు మారు మనసుకు చెందిన మరి పిలుపును ఆయన బోధల ద్వారా ఇచ్చుటకు ప్రియా దేవుని బిడ్డలారా, గలిలియా ప్రాంత పరిస్థితులను తన మహిమగల కార్యాలతో నింపుటకు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన ఆ గలిలియా ప్రాంత ఏమండి ఆ పరిసర ప్రాంతాలు పరిచరించేట్టుకు ఆయన వెలుటను మనం చూస్తూ ఉంటాం.
ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన మహిమగల దేవుడు. యేసు ప్రభువారు ఎవరమ్మా? మహిమగల దేవుడు. ఆయన మహిమగల కార్యాలు ఆయన చేసినట్లు కృత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియులారా, ఆయన ఎంత మహిమగల దేవుడు అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే, ఈ విషయాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ గలిలయ సముద్ర ఆ తీరమున ఆయన పరిచర్య చేస్తూ, ఆయన బోధలు చేస్తూ, ఆయన పరిచర్యను ప్రారంభించిన ఆ ప్రారంభంలో, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశారంటే, ఆయన కొంతమందిని పిలిచారంట, నన్ను వెంబడించమని ఆయన పిలిచారంట. పిలిచినప్పుడు ఆయన పిలవగానే అంద్రెయ, పేతురు అనబడిన సీమోను, యాకోబు, యోహాను వీరేం చేశారంట, యేసు ప్రభువారు పిలిచిన వెంటనే ఆయన దేనికి పిలిచారు, ఎందుకు పిలిచారు? అయ్యా, నువ్వు మమ్మల్ని పిలిచావు, నిన్ను వెంబడించమంటున్నావు, దేనికయ్యా మమ్మల్ని నీతో పాటు రమ్మంటున్నావు అని ప్రశ్నలు వేయక, యేసు ప్రభువారు పిలిచిన వెంటనే వారు ఏం చేశారంట, ఆయనను వెంబడించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక మహిమ కార్యం అండి, ఇదొక మహిమ కార్యం. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, మనుషులు ఇలా పిలిస్తే సాటి మనుషులను, ప్రియా దేవుని బిడ్డలారా, వెంబడిస్తారా, అనుసరిస్తారా? మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఎవరైనా ఒకవేళ మనకు ఎదురుపడినప్పుడు నీవు నన్ను వెంబడించు అని వారిని అన్నప్పుడు వారు ఏం చేస్తారంట, దేనికి నీ వెనకాతల రావాలి, ఎందుకు రావాలి అని ప్రశ్న వేస్తారు. అంతే కదండి. అలాగే ఒక నలుగురు ఐదుగురిని పిలిచామనుకోండి, అమ్మా నా వెంటనమ్మా అని అన్నాం అనుకోండి, బాబు నువ్వు నా వెంటరా అని పిలిచామనుకోండి, అడుగుతారా అడగరా చెప్పండి? దేనికి ఎందుకు అనే ప్రశ్న వేస్తారు. మనం ఏమండి మన సాటి మనుషులను మన వెంట రమ్మన్నప్పుడు, అంతేనమ్మా. కానీ యేసు ప్రభువారు పిలిచినప్పుడు దేనికి ఎందుకు అని ప్రశ్న వేయకుండా యేసు ప్రభువారిని వెంబడించడం ప్రారంభించారు. ఎవరు? అంద్రెయ, ఏమండి పేతురు అనబడిన సీమోను, యాకోబు, యోహానులు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెంబడించిన వారు అప్పుడు వృత్తుల్లో ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు. వారి మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వారి మీద కొన్ని భారాలు ఉన్నాయి. యేసు పిలిచిన వెంటనే వారు ఏం చేశారంట, వాటిని గురించి వాళ్ళు ఆలోచన చేయలేదంట. వాళ్ళ మీద ఉన్న బాధ్యతలు, భారాలను గురించి వారు ఆలోచన చేయలేదు. వెంటనే వారు ఏం చేశారంట, యేసుని వెంబడించారంటండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన పిలుపులో మహిమ ఉంది, ఆయన పిలుపులో శక్తి ఉంది. కారణం ఆయన మహిమగల దేవుడు. ప్రియులారా, మన పిలుపులో మహిమ లేదు, మన పిలుపులో శక్తి లేదు. మన మనుషులు, మనం సాటి మనిషిని పిలిచినప్పుడు సాటి మనిషి మనల్ని వెంబడించాడు, అనుసరించాడు. కానీ యేసు ప్రభువారు ఆనాడు పిలిచినప్పుడు జనసమూహాలంట అంద్రెయ, సీమోను పేతురు, యాకోబు, యోహానులే కాదండి, ప్రజలు తండోపతండాలుగా బహు విస్తారముగా ఆయనను వెంబడించేవారండి. ఆయన మాట చొప్పున, ప్రియా దేవుని బిడ్డలారా, వలలు వేసి విస్తారమైనటువంటి చేపలు పట్టుట జరిగింది కూడా. ఎక్కడంట? గలిలయ, ఏమండి ఆ సముద్రము దగ్గరే. ప్రియులారా, మొదటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి విషయం ఏంటంట, యేసు ప్రభువారంట గలిలయ సముద్ర తీరమున ఆయన పరిచర్య ప్రారంభించి, ఏమండి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంట, పిలిచిన వెంటనే కొంతమంది ఆయన్ని వెంబడించారు. వారే ఏమండి శిష్యులుగా, ఏమండి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తూ ఉంటాం ఈ విషయాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22, మార్కు సువార్త 1వ అధ్యాయము 16-20లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, అదే గలిలయ ఆ సముద్రము దగ్గర ఏమండి పేతురు ఏం చేస్తున్నాడంట, ఏమండి చేపలు పట్టడానికి ఆయన వెళ్ళాడంట. రాత్రంతా కూడా ఆయన ఏంటయ్యాడు, ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదంట. కానీ యేసు ప్రభువారు ఏం చెప్పారంట, చాలా అప్పటికి పేతురు నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. ఇంటికి ఏ రకమైన పరిస్థితుల్లో
మరి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తను చేపలు పట్టి ఆ చేపలు అమ్మి దాని వెల తీసుకొని వెళ్తేనే కుటుంబానికి పోషణ. ఇప్పుడు రాత్రంతా వలలు వేశాడు కానీ ఒక చేప కూడా పడలేదు. ప్రభు ఏం చేశారంట, ఆయన బోధలు చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే గలిలియా ఏమండి సముద్రము దగ్గర పేతురు ఏం చేస్తున్నాడంట, ఏమండి చేపలు పట్టుటకు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పడలేదు. యేసు ప్రభు వారు చెప్పారంట, ఇగో పేతురు నీ దోణిని కొద్దిగా లోతునకు నడిపించి వలలు వేయి, ఈసారి చేపలు పడతాయి. పేతురు అంటున్నాడంటే, అయ్యా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, ఒక్క చేప పడలేదు, అయినా కూడా నీ మాట చొప్పున నేను వేస్తాను. వేశాడంటాడు, విస్తారమైన చేపలు పడ్డాయంటాడు. హల్లెలూయా చెప్పండి. విస్తారమైన చేపలు. యేసుని అనేకులు విశ్వసించడానికి, యేసుని అనేకులు వెంబడించడానికి, శిష్యులు కూడా వారు వృత్తులను విడిచి వెంబడించడానికి ఇలాంటి మహిమ కార్యాలు గలిలియా సముద్రములో, గలిలియా సముద్రము దగ్గర ప్రియులారా, గలిలియా పరిసర ప్రాంతాల్లో ఏమండి యేసు యొక్క మహిమ ఏటైందంట, అక్కడ ఏమండి ప్రత్యక్షపరచబడేది. యేసు యొక్క మహిమ ఆయా కార్యాల రూపాల్లో బయలుపరచబడుతున్నప్పుడు అనేకులు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని విశ్వసించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వరకు, యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనం చూస్తూ ఉంటాం. బలమైనటువంటి గాలులు, ఏమండి తుఫానులు, సముద్రపు అల్లకల్లోల పరిస్థితులతో ఉంటూ ఉండేటటువంటి ఈ గలిలయ సముద్రంపై 5 సార్లు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులతో ఆయన ఏం చేశారంట, ప్రయాణము చేశారు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మార్కు సువార్త 4వ అధ్యాయం 35 ఏమండి, అదేవిధంగా 36, 5వ అధ్యాయం 21, 6వ అధ్యాయం 36, 6వ అధ్యాయం 45, 52 ఏమండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి యొక్క గలిలియా ఈ సముద్రం మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఏం చేశారంట, తుఫానును ఆయన గద్దించగా అది నిమ్మలమైంది. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా 23-27లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒకసారి ఈ గలిలియా సముద్రంపై ఏమండి యేసు ప్రభు వారు నడిచారు. ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 ఏమండి 33 వచనాలు, మార్కు సువార్త 6వ అధ్యాయం 45, 51, యోహాను సువార్త 6వ అధ్యాయం ఏమండి 15-21లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు వారు విశేషముగా బోధించిన బోధలు ఈ గలిలియా ఏమండి సముద్ర చుట్టూ ఏమండి ప్రాంతాలలోనే అని మనం తప్పక తెలుసుకోవాలి. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఆయన పరిచర్యను గలిలియా సముద్ర తీరమున, అదేవిధముగా గలిలియా సముద్ర ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏమండి గ్రామాలలో, ఆ ఒక ప్రాంతాలలో ఆయన పరిచర్య చేశారు. ప్రియులారా, ఈ గలిలియా సముద్రం మీద ఆయన ఎన్నిసార్లు ప్రయాణం చేసి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త పరిచర్య చేశారంటమ్మా, 5 సార్లు ఆయన ప్రయాణము చేసి వెళ్ళారు. ఆషామాషి కాదు ఈ గలిలియా సముద్రం మీద ప్రయాణము చేయడం. మనం ముందుగా చెప్పుకున్నాం ఏమండి, గలిలియా సముద్రము విస్తారమైనటువంటి తుఫానులకు కేంద్ర స్థానమైనటువంటి ఏమండి ప్రాంతము. ప్రియా దేవుని బిడ్డలారా, బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. గలిలియా సముద్రం మీద నుండే ప్రయాణం చేసి ఆ పరిసర ప్రాంతాలకు ఏమంటే ఆ తీర ప్రాంతాలకు వెళ్ళాలి. గలిలియా ఆ సముద్రము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రజలు ఏమండి మరి వారికి సువార్త ప్రకటన చేయాలంటే యేసు ప్రభువారు ఏమండి కొన్ని సందర్భాల్లో అది మరణకరమైనటువంటి ప్రయాణాలు అవి. ఆ గలిలియా సముద్రం మీద ఏ రకమైనటువంటి పరిస్థితులు, ఎప్పుడు ఏ రకమైన తుఫానులు విరుచుకు పడతాయో, ఏ రకమైనటువంటి బలమైన గాలులు ఎవడు విరుచుకు పడతాయో చెప్పలేం. ప్రియులారా, ఎప్పుడు ధోనిని తిరగదోస్తాయో చెప్పలేం. ఎప్పుడు అలలు వచ్చి ఆ ధోనిలో ప్రయాణం చేసే వాళ్ళని, ఆ ఓడలో ప్రయాణం చేసే వాళ్ళని ముంచి వేస్తాయో చెప్పలేం. అసాధ్యమైన పరిస్థితుల నడుమ యేసు ప్రభువారు ఏం చేసేవారంటమా, తన ప్రయాణాన్ని కొనసాగించి అద్భుతమైనటువంటి పరిచర్య ఆ పరిసర ప్రాంతాలు యేసు ప్రభువారు చేస్తూ ఉండేవారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ గలిలియా ఈ సముద్రం మీద ఏమంటే మనం ముందు చెప్పుకున్నాం, యేసు ప్రభు యొక్క పాదాలు గలిలియా నీళ్లు మోసాయి. ఎలా మోసాయి? యేసు ప్రభువారు శిష్యులను ఒక దినాన్ని తనకంటే ముందుగా గలిలియా సముద్రంపై ధోని ప్రయాణము ద్వారా శిష్యులను వేరొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళమని ఆయన పంపి
ఆయన ఏకాంతముగా ఒంటరిగా ప్రార్థనలో ఉన్నారు. పిల్లలు గమనించండి, యేసు ప్రభువారు ఒక దినాన్ని శిష్యులతో చెప్పారంట, ఇగో ఈరోజు మీరేం చేయాలో తెలుసా, నాకన్నా ముందుగా మీరు ప్రయాణమై ఇగో వేరొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో అక్కడ పరిస్థితులన్నీ మీరు ఒకసారి చూసి మరి అక్కడున్న ఆ వాతావరణ పరిస్థితులన్నిటినీ ఇగో మరి మీరు ఆ అనుకూలమైన రీతిలో మరి వాటిని సిద్ధపరిచే పనిలో మీరు అక్కడ ఆ పనిలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ముందుగా ఎవరిని పంపించారంటండి? యేసు ప్రభువారి శిష్యులను పంపారు. శిష్యులు వారు ఏం చేస్తున్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక దోణి మీద వారు ప్రయాణము చేస్తున్నారు. వారి ప్రయాణము గలిలియా సముద్రం మీద ఇప్పుడు కొనసాగించబడబోతుంది. యేసు ప్రభు వారి కన్నా ఎవడు ముందుగా వారు ఆ తీర ప్రాంతాలకు, ఆ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల దగ్గరకు వారు ఇప్పుడు ఓడ మీద ప్రయాణము చేసి వారు వెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారి యొక్క ప్రయాణము దోణి మీద ఎక్కడికంట? గలిలియా సముద్రం మీద. నేను ముందుగానే చెప్పాను, గలిలియా సముద్రం మీద ప్రయాణము చేయడం అంత సులభమైన పని కాదు. గలిలియా సముద్రం మీద ప్రయాణము చేయడం అంత సులభమైన పని కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారి కన్నా ముందుగా శిష్యులు ప్రయాణము చేసి ఆ తీర ప్రాంతాల్లో నివసించే ఆ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళాలి. పిల్లలైతే ఇప్పుడు గలిలియా సముద్రంపై దోణి ప్రయాణము చేస్తున్న శిష్యులకు ఆ ప్రయాణములో మరి వారు ప్రయాణము చేస్తున్న దోణికు ఆ సముద్రంపై ఏటి ఎదురైందంట? వారు ప్రయాణం చేస్తున్న దోణికు గాలి ఎదురైందంట. ఏటి ఎదురైందమ్మా? బలమైన గాలి ఎదురైంది. సముద్రం మీద ఒక పడవకు ఒక బలమైన గాలి ఎదురైతే ప్రియా దేవుని బిడ్డలారా, దాని ప్రయాణం ముందుకి వెళ్ళదు. ఇప్పుడు శిష్యుల ప్రయాణము చేస్తున్న దోణికు ఈ యొక్క ఓడకు ఏది ఎదురైందంటమ్మా? బలమైన గాలి. అది కూడా గలిలియా సముద్రం మీద. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ బలమైన గాలి ద్వారా ఆ సముద్రపు అలలు దోణిపై ఏటవుతున్నాయి? విరుచుకు పడుతూ ఉన్నాయి. ఈ దోణిలో ప్రయాణము చేస్తున్న శిష్యులలో ఆందోళన ఏర్పడింది. ప్రియా దేవుని బిడ్డలారా, వారు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. వారి మీద వారికి ఉన్న ఆశలు వారు వదులుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అది కూడా వారు ప్రయాణము చేస్తున్న ఆ సమయం ఎప్పుడంట? రాత్రి. అక్కడ మనం చూస్తూ ఉంటాం 4వ జాము అని మనం చూస్తూ ఉంటాం. ఎన్నో జామమ్మా? 4వ జాము. రాత్రి అని అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఇంకా వెలుగు అనేది పరిపూర్ణముగా రాలేని సమయం. ఈ 4వ జాము అంటే 3 గంటల నుండి 6 గంటల మధ్యలో అని బైబిల్ పండితులు తెలియపరచడం జరిగింది. ప్రియులారా, 4వ జాము ఇది 3 గంటల నుండి 6 గంటల మధ్యలో పరిపూర్ణంగా మరి వెలుగు వచ్చే సమయము కాదు. పరిపూర్ణముగా ఉదయం వచ్చే సమయము కాదు. ఉదయములోనికి ప్రవేశించే సమయం. ఇలాంటి సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, వారు ప్రయాణము చేస్తున్న దోణి మీదకి ఏటి వచ్చిందంట? బలమైన గాలి. యేసు మాట ప్రకారంగా ఎవరైతే విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, యేసు మాట ప్రకారముగా ఆత్మీయతను ఎవరైతే కొనసాగిస్తూ ఉన్నారో, యేసు మాట ప్రకారముగా నిరీక్షణను ఎవరైతే ఆయనలో కొనసాగిస్తూ ఉన్నారో, యేసు మాట ప్రకారముగా ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తూ ఉన్నారో, యేసు మాట ప్రకారంగా భక్తిని సద్భక్తిని ఎవరైతే కొనసాగిస్తూ ఉన్నారో, అలా కొనసాగిస్తున్న జీవితాలకి కొన్ని సందర్భాల్లో బలమైన ఎదురుగాలులు ఎదురవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఎదురవుతూ ఉంటాయి? క్రీస్తులో వారి యొక్క విశ్వాస ప్రయాణాన్ని ఆపడానికి, వారి ఆత్మీయ ప్రయాణాన్ని ఆపడానికి, వారి భక్తి ప్రయాణాన్ని ఆపడానికి. అయినా ఏం చేయాలంట? ఆందోళన చెందవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, నిరీక్షణను కోల్పోవలసిన పని లేదు, విశ్వాసాన్ని కోల్పోవలసిన పని లేదు. ఇంతకీ ఎవరు ప్రయాణం చేయమన్నారు శిష్యుల్ని? యేసు ప్రభువారు. కానీ యేసు ప్రభువారు చెప్పినప్పుడు లేట్ అవ్వాలి. బలమైన గాలి వీచినా ఆయన చెప్పాడు కదా, దీని సంగతి ఆయన చూసుకుంటాడు. మనం ఎందుకు కలవరం చెందడం, మనం ఎందుకు ఆందోళన చెందడం అని వారు ఏం చేయాలంట? ధ్వనిలో ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. విశ్వాసములో బలంగా ఉండాలి. మనల్ని తనకన్నా ముందుగా ప్రయాణం చేయమనేది మనుషుడు కాదు కదా, దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభువారు. ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో మహిమ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పారు కదా, ఈ సముద్రంపై మన ఈ ప్రయాణము
మన ప్రయాణముపై ఈ బలమైన గాలి వీచింది. ఈ గాలి ద్వారా మనకి ఏ రకమైన ప్రాణ నష్టము జరగకుండా, ఏ కీడు హాని జరగకుండా మన ప్రయాణాన్ని నడిపించేవాడు ఆయన. ఈ గాలికి మనం భయపడవలసిన పనేటి? ఈ గాలికి మనం భయపడవలసిన పనేటి? ప్రియులారా గమనించండి. అలా ఆలోచన చేయక వారేటవుతున్నారంట, ఆందోళన, భయము, కలవరము. ప్రియులారా ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా గలిలయ సముద్రంపై శిష్యుల ప్రయాణం చేస్తున్న దోణి సముద్రములో గాలికి చిక్కుబడి ఆ దోణి ప్రయాణం ముందుకు సాగక కలవరపాటులో ఉన్నటువంటి శిష్యుల గురించి యేసు ప్రభు వారికి తెలిసింది. హల్లెలూయా చెప్పండి. ఎవరికి తెలిసిందమ్మా? యేసు ప్రభు వారికి తెలిసింది. ఎలా తెలుసు ఆయనకి? ఆయనకి ఎలా తెలుసు? ఇదేంటండి, యేసు ప్రభు వారు తనకన్నా ముందుగా వారిని వెళ్ళమని చెప్పారు. ఏమమ్మా? యేసు ప్రభు వారు ఉండిపోయారు. యేసు ప్రభు వారికి ఇప్పుడున్న టెక్నాలజీ ఏమైనా ఉందా? అప్పుడు చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడున్న టెక్నాలజీ ఉందా? యేసు ప్రభు వారు ఆయన ఉన్న ప్రాంతం వేరు, ఇప్పుడు శిష్యులు ప్రయాణం చేస్తున్న ప్రాంతం వేరు. శిష్యులు గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది 4వ జాము. ప్రియా దేవుని బిడ్డలారా, అది 3 గంటల నుండి 6 గంటల మధ్యలో. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఎక్కడ చిక్కుబడిపోయారు? గలిలయ సముద్రం మీద. వారు దోణి ముందుకు ప్రయాణము చేయట్లేదు. భయములో ఉన్నారు, కలవరములో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. వారి ప్రయాణము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. వారి ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. పిల్లరా గమనించండి. కానీ ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన చూస్తున్నారండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కారణం ప్రియులారా, ఆయన సర్వవ్యాప్తి, ఆయన సర్వవ్యాప్తి, ఆయన సర్వమును ఉన్న దేవుడు. ఏమమ్మా? గలిలయ సముద్రంపై శిష్యులు ఏ రకమైన పరిస్థితుల్లో కలవరములో ఉన్నారో, భయములో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నారో ఎవరికి తెలుసు? తనకంటే ముందుగా వెళ్ళమన్నా యేసుకు తెలుసు అండి. ఏకాంతముగా ప్రార్థనలు ఉన్న యేసుకు తెలుసు, ఒంటరిగా ప్రార్థనలు ఉన్న యేసుకు తెలుసు. కారణం ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు. ప్రియులారా, అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో ఆయన అందరినీ ఎరిగినవాడు, మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తనకంటే ముందుగా వెళ్ళమన్నదే ఆయన గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు సమస్తము తెలుసు. అసలు వెళ్ళమన్నవాడు ఆయన కదండి. మరి గలిలయ సముద్రం మీద ఏ రకమైనటువంటి ప్రమాదం జరిగినా ఇప్పుడు దాని బాధ్యత ఎవరిది? అమ్మా, ఈ రాత్రి ఈ విషయాన్ని గమనించండి. ప్రభు మాట ప్రకారం నీ ప్రయాణము వెళితే అమ్మా ఏ రకమైన గాలులు నిన్నేమి చేయలేవు. ప్రభు మాట ప్రకారంగా నీ ప్రయాణం ఉండాలి. ప్రభు మాట ప్రకారముగా నీ విశ్వాస ప్రయాణం ఉండాలి. ఆయన మాట ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీ బాధ్యత ఆయనది. నీకు హాని జరగకుండా, నీ కీడు జరగకుండా, ఏ రకమైన ప్రమాదము జరగకుండా, ఏ రకమైన నష్టము జరగకుండా నిన్ను క్షేమముగా చేర్చే బాధ్యత ఆయనది. క్షేమముగా మరలా ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత ఆయనది. నువ్వు ఆయన మాటను నమ్ముకోవాలి. నువ్వు ఆయన మాటను ఆధారము చేసుకొని బ్రతకాలి. ఆయన మాట ప్రకారంగా నీవు నడవాలి. క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఆయన మాటను ఆధారము చేసుకొని మీ ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు మీ ప్రయాణం క్షేమకరంగా ఉంటుంది. మరలా క్షేమంగా మీ గృహాలకు చేరుకుంటూ ఉంటారు. లోకంలో ఎన్ని వార్తలు మీరు విన్నా ఏమమ్మా, ఈరోజు మనిషి బయటికి వెళ్ళడం వరకే, తిరిగి ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళినంత వరకే, మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు. కానీ నువ్వు యేసు మాట ప్రకారంగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే, యేసు మాట ప్రకారంగా నీ ఆత్మీయ జీవితం ఉంటే, నువ్వు బయటికి వెళ్ళినా ఏమమ్మా మరలా నువ్వు ఇంటికి సమృద్ధితో వస్తావు. అమ్మా, ఏ సంతోషంతో నువ్వు బయటికి వెళ్తున్నా మరలా ఆ సంతోషంతో వస్తావు. ఈ ఆనందంతో నువ్వు నీ ఇంటి నుండి బయటికి వెళ్తున్న ఆనందంతో వస్తూ ఉంటావు. ఒకసారి అద్భుతాలు జరుగుతాయండి. ఒకసారి ఏం జరుగుతాయమ్మా? మార్గ మధ్యలోనే అద్భుతాలు జరుగుతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన ప్రయాణం ఇప్పుడు ఈ గలిలయ ఈ సముద్రంపై ఈ బలమైన గాలుల మధ్య చిక్కుబడి
ప్రయాణం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ గలిలయ సముద్రం మీదే ధోనిలో ఉండిపోయారంటే ఎవరు? శిష్యులు భయాందోళనలో ఉండిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువారు వారి దగ్గరికి ప్రయాణము చేస్తూ వెళ్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభువారికి ప్రయాణం గలిలయ సముద్రంపై ఈ 4వ జామున శిష్యుల వద్దకు ఎలా జరిగింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏ ఓడ మీద ప్రయాణం చేయలేదు, ఆయన ఏ ధోని మీద ప్రయాణము చేయలేదు. శిష్యుల ప్రయాణం అయితే ధోని మీద, ఓడ మీద ప్రయాణం అవుతుంది. శిష్యుల ప్రయాణం దేని మీదమ్మా? ఓడ మీద. కానీ యేసు ప్రభువారి ప్రయాణం ఆయన ఓడ మీద ప్రయాణం చేసుకుంటే వెళ్ళట్లేదు. ఆయన ఒక ఓడ మీద కూర్చొని ఏమమ్మా 2 కర్రలు పట్టుకొని ఆయన ఆ ధోని నడుపుకుంటూ వెళ్ళట్లేదండి. యేసయ్య ప్రయాణం ఎలా సాగుతుంది? గలిలయ సముద్ర నీళ్ళ మీద ఆయన ప్రయాణం సాగింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, శిష్యులు ధోని మీద ప్రయాణం చేస్తూ వాళ్ళు చిక్కుబడి ఉన్నారు. అక్కడ ప్రయాణం ముందుకు వెళ్ళే పాపం. ఇప్పుడు యేసు ప్రయాణం దేని మీద? ఆయన ఓడ మీద ప్రయాణం కాదు, ఈ గలిలయ సముద్ర నీళ్ళ మీద ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ఇదమ్మా నీ విశ్వాసానికి ఆధారమైన దేవుని యొక్క మహిమ. ఇదమ్మా నీ విశ్వాసానికి ఆధారమైన సర్వసృష్టికర్త అయిన యేసు యొక్క గొప్పతనం, గొప్ప శక్తి. ఇది ఆయన యొక్క మహాశక్తి. ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళ మీద నీవు నేను నడవగలవమ్మా? నీళ్ళ మీద నీవు నేను నడవగలవా? కానీ నీళ్ళ మీద ఎవరు నడిచారు? యేసు ప్రభు వారు నడిచారు. ఎందుకు నడిచారు? ఆయన ఎవరు చెప్పండి అమ్మా. సముద్రం అనే జలరాశిని కలుగు చేసిన వాడు ఆయనే గనుక. ఆదికాండము 1వ అధ్యాయం 9-10 మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియులారా, సముద్రములను కలుగు చేసిన వాడు ఆయనే గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం ఆయన మాట విని తన ప్రజలకు లేక తన ప్రజల ప్రయాణానికి త్రోవను ఇచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రాలను కలుగు చేసిన వాడు ఆయన. గలిలయ సముద్ర నీళ్ళ మీద యేసు ప్రభు వారు నడిచారు అంటే ఆయన ఎవరని మనం తెలుసుకోవాలమ్మా? ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త అండి. సృష్టికర్త కనుకే నీళ్ళ మీద ఆయన నడవగలిగాడు. సముద్రాన్ని కలుగు చేసిన వాడు ఆయన, జలరాశిని కలుగు చేసిన వాడు ఆయన. ఇది నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్తూ ఉంది. కనుకనే ఎర్ర సముద్రము తన ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రయాణమునకు ఏం చేసిందంటే త్రోవ ఇచ్చింది. ఎర్ర సముద్రము తన ప్రజలైన ఇశ్రాయేలు వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆరిన నేలగా మారిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, యోర్దాను నది ఆయన మాట విన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, తన ప్రజలు నడిచి వెళ్ళటకు ఆరిన నేలగా మారి త్రోవను తన ప్రజలకు ఇచ్చింది. కారణం ప్రియులారా, యేసు ప్రభు ఎవరమ్మా? సృష్టికర్త. సముద్రాలు నిర్మించినవాడు, జలరాశిని నిర్మించినవాడు, జలములను నిర్మించినవాడు, సృష్టించినవాడు ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, గలిలయ సముద్రపు నీళ్లు ఆయన పాదాలను మోయిచు శిష్యుల ధోని దగ్గరకు యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు యేసు ప్రభు వారిని సృష్టికర్త అనియో ఆయన దేవుడని స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, అంతేకాదు ఇదే గలిలయ సముద్రపు నీళ్లపై పేతురుని యేసు ప్రభు వారు నడిపించారు. గాలిని చూచి పేతురు భయపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గలిలయ సముద్రపు నీళ్ళలో పేతురు ఏటయ్యాడంట? మునిగిపోయేటటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో పేతురు ఏం చేశాడంట? రక్షించమన్నాడు. యేసు ప్రభు వారు ఏం చేశారంట? రక్షించారు. నేను ఆలోచన చేస్తూ ఉన్నా, మనిషి ఏటవుతున్నాడు? అదే నీళ్ళ మీద మునిగిపోతున్నాడు. కానీ అదే నీళ్ళ మీద యేసు ప్రభు వారు ఏటై ఉన్నారు? నిలిచి ఉన్నారు. ప్రియులారా గమనించండి, మనుషులు అదే నీళ్ళ మీద ఏటవుతున్నారు? మునిగిపోతున్నారు. అదే నీళ్ళ మీద యేసయ్య ఏటవుతున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే నీళ్ళలో పేతురు మునిగిపోతున్నప్పుడు రక్షించమని కేకలు వేస్తే యేసు ప్రభు వారు ఏం చేశారంట? ఆ నీళ్ళలోంచి పైకి లేపారంటండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు ఎవరని తెలియజేస్తున్న ఈ విషయాలన్నీ? ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు. క్రీస్తు పాదాలు గలిలయ సముద్రపు నీళ్లపై ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా మోపబడ్డాయో ఆ సముద్రంపై వీచేటటువంటి గాలి ఏంటంట? ఆగిపోయింది. అలల ఉధృతి కూడా తగ్గిపోయింది. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఆయన మనలాంటి మనిషి కాదు,
ఆయన భూలోకానికి మానవునిగా వచ్చిన దేవుడని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా క్రీస్తులో ఏమండి ఉన్నటువంటి నిజ దైవత్వాన్ని, ఏకైక దైవత్వాన్ని ఇంకా తెలుసుకోలేని వారు తప్పక తెలుసుకోవాలి. ఇప్పటికీ చాలామంది యేసు ప్రభువులో ఉన్న నిజ దైవత్వాన్ని, ఏకైక నిజ దైవత్వాన్ని తెలుసుకోలేని వారిగా చాలామంది ఉండిపోయారు. ప్రియులారా, తెలుసుకోవడానికి ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడ్డాయి. ఈరోజు ఈ విధముగా మనకు బోధించబడుతున్నాయి, తెలియపరచబడుతున్నాయంటే యేసు ప్రభు వారు మనలాంటి మనిషి కాదు. ప్రియులారా, మనలాంటి మనిషి అయితే ఆ గలిలియా సముద్రపు ఆ నీళ్ళ మీద ఆయన నిలిచేవారు కాదు. ఆ గలిలియా సముద్రపు నీళ్లు ఆయన మోసేవి కావు. గలిలియా సముద్రపు నీళ్లు ఆయన మోస్తూ ఉన్నాయంటే, ఇగో నన్ను నిర్మించిన సృష్టికర్త ఈయన, సృష్టికర్త రుణాన్ని తీర్చుకునే ఒక మంచి అవకాశం నాకు దొరికిందని గలిలియా సముద్రపు నీళ్లు ఏమండి సృష్టికర్త అయిన యేసయ్యను ఏం చేశాయంట? మోసాయంట అండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు, ఆయన బోధకుడు, ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, ప్రవక్త, యూదుల రాజు, దైవ కుమారుడు, యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు అనే విషయాలకే ఏమండి పరిమితం కాక ఆయన ఏకైక నిజ దైవ అవతారం, సృష్టికర్త అని ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, గలిలియా సముద్రపు నీళ్ల వలె సృష్టికర్త పాదాలు మోసేటటువంటి ఆయన పిల్లలుగా నీవు నేను ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గలిలియా సముద్రపు నీళ్ల వలె సృష్టికర్త యొక్క రుణాన్ని తీర్చుకునేటటువంటి ఆత్మీయ పిల్లలుగా నీవు నేను ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడే ఏమండి ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందగలం.